వెల్కమ్ టు 90 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం. హంపా గ్రామంలో హజ్రత్ హుసేన్ స్వామి పీర్ల మసీద్ ప్రారంభోత్సవం. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికేర మండలం హంపా గ్రామంలో హజ్రత్ హుసేన్ స్వామి పీర్ల చావిడి ఓపెనింగ్ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుండి భక్తులు తండోపతండలుగా తరలివచ్చారు. ఇందులో భాగంగా హంపా గ్రామ ప్రజలు వచ్చినటువంటి భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ హంపా గ్రామస్తులందరూ చందాలు వేసుకొని పీర్ల చావిడి నిర్మాణానికి చేపడతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాకిరి హుసేన్, తిమ్మప్ప, మల్లికార్జున, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పిలిచి భోజనాలు పెట్టి బాగా మా దేవుని దైవంతోన అందరి పెద్దలు, చిన్నలు, పెద్దలు అంతా ఊళ్ళో కూడా భోజనాలు భోంచేయాలని అందరికి చెప్పి బాగా చేస్తున్నాము. బాగా భోంచేసి చిన్నలు, పెద్దలు మనసంగా వేరే ఊర్లో వచ్చినా కానీ మనసంగా భోజనం చేసుకొని దేవుని దర్శనం చేసుకొని మనసంగా పోయి ఇంటికి చేరుకున్నాలని అందరికీ చెప్తున్నాము. హంపా గ్రామము మధ్యకర మండలం కర్నూలు జిల్లా. మా ఊర్లోన మొహరము పండుగ బాగా జరుగుతున్నది. మొహరం గుడి నిర్మాణము చేయించారు. గ్రామం తరపున నిర్మాణం చేయబడినది. ప్రతి ఒక్కరు అన్నదాన కార్యక్రమం గ్రామం తరపున అన్నదానం జరుపుతున్నారు. ప్రతి ఒక్కరు భోజనం చేయాల్సిందిగా కోరుతున్నాము. అదే కాక హంపాలో హుసేన్ స్వామి గురించి చెప్పాలంటే సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగించడానికైనా కానీ ఎక్కడెక్కడ కర్నూలు జిల్లా, మా అనంతపురం, ప్రతి జిల్లాలకు ఈ నియోజకవర్గంలో ఈ కాన్స్టిట్యూషన్లో హంపానే నెంబర్ 1. మొహరం పండుగ అంటే హంపా. ఎవరైనా హంపా గురించి అంటే చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఆ హంపాకు పేరు ప్రఖ్యాతులు రావడానికి కారణం హంపా హుసేన్ స్వామి అనే పేరు నామకరణం ద్వారా ఈ ఊరికి ఇంత పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. ఆ పేరు ప్రఖ్యాతుల వల్ల ఆ స్వామి దయతో ప్రతి ఒక్కరూ ముడుపులు చెల్లించి గుడి నిర్మాణం చేయించబడ్డారు. ఆయన సహకారంతోనే అన్నదాన కార్యక్రమం జరుపుతున్నారు. గుడి నిర్మాణానికి ఎంత ఖర్చు అయింటుంది? గుడి నిర్మాణం ఖర్చు దగ్గర 70 లక్షలు మినిమం ఉంటుంది. అందరు గ్రామం తరఫున ప్రతి ఒక్కరికి తెలుసది. ప్రతి నిర్మాణం కోసం ఖర్చు 70 లక్షల దాకా అయింది. గ్రామం తరఫున ప్రతి ఇంటింటికి ప్రతి ఒక్కరు తన స్తోమత బట్టి చందా వేసి నిర్మాణం చేయించారు.